Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, ఈ ఫోటోలో కనిపిస్తుంది అబ్దుల్లా బిన్ తోక్ అల్మారీ గారు. ఈయన యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం. సిబిఎన్ గారి ఇన్విటేషన్ మీదకి ఈయన మన ఆంధ్రప్రదేశ్ వచ్చారు మొన్న. ఈయనకి సిబిఎన్ గారు ఒక ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈయనకి కూర్చోబెట్టి సిబిఎన్ గారు టోపీ పెట్టారా? సిబిఎన్ గారు అసలు ఏం ప్రెజెంటేషన్ ఇచ్చారు? ఒక ఇన్వెస్టర్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చేలా ఉందా? అండ్ ఒక ఫారెన్ కంట్రీ నుంచి వచ్చిన మినిస్టర్ కి కాన్ఫిడెన్స్ ఇచ్చేలాగా ఉందా? వాళ్ళ కంట్రీలో ఇన్వెస్టర్స్ ని తీసుకొచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయించేలాగా ఉందా? ఆయన ఇచ్చిన ప్రెజెంటేషన్ లో ఒక 2 కీ హైలైట్స్ ని మనం ఇప్పుడు చూద్దాం. సెకండ్ది ఈయన ప్రెజెంటేషన్ మొత్తంలో నా ఫేవరెట్ పార్ట్. కానీ ఫస్ట్ది మాత్రం ఇప్పటిదాకా సిబిఎన్ గారి మీద ఉన్న ఇంప్రెషన్ కి అదర్ సైడ్ చూపించింది. ఇన్ ద సెన్స్, సిబిఎన్ గారు అంటే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, ప్రో ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్మెంట్స్ కోసం చాలా అగ్రెసివ్గా ఫాలో అప్ చేస్తారు అనే ఒక ఇంప్రెషన్ కి అదర్ సైడ్ ఏంటో చూపించింది నాకు. నేనైతే ఇప్పటిదాకా ఇది రియలైజ్ కాలా. అది డిస్కస్ చేసి ఫైనల్ గా ఈయనకి టోపీ పెట్టారా లేదా అని నా ఒపీనియన్ చెప్తాను. వచ్చిన వ్యక్తి అబ్దుల్లా బిన్ తోక్ అల్మారీ గారు. హీఈస్ నాట్ అ లైట్ వెయిట్. ఆయన యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి మినిస్టర్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం. యుఏఈ లాంటి కంట్రీని వాళ్ళు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేశారు అని చూస్తే, దుబాయ్ లాంటి సిటీకి వరల్డ్ లో ఉన్న గ్లోబల్ టాలెంట్ ని ఎలా అట్రాక్ట్ చేస్తున్నారు, ఆయిల్ బేస్డ్ ఎకానమీ నుంచి ఎలాగ డైవర్సిఫై అవుతున్నారు, వాళ్ళు టూరిజం ని ఎంత సీరియస్ గా డెవలప్ చేసుకుంటా వస్తున్నారు అనేది చూస్తే, ఈయన వచ్చిన మినిస్టర్ హీఈస్ నాట్ అ లైట్ వెయిట్. హీ హాస్ ద పొటెన్షియల్ టు డెలివర్ సీరియస్ ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ ఏపీ. ఇలాంటి వ్యక్తికి టోపీ పెట్టారా? సిబిఎన్ గారు ఆయనకి ఇచ్చిన ప్రెజెంటేషన్ లో నా ఫేవరెట్ పార్ట్ డిస్కస్ చేసే ముందు ఫస్ట్ లూలు మాల్ తేవడానికి సిబిఎన్ గారు ఎంత కృషి పెట్టారు ఆయనే స్వయంగా చెప్తారు. ఇన్ని రోజులు మనం మిస్ అయిన పాయింట్ ఏంటో సిబిఎన్ గారే బయట పెట్టారు. ఒకసారి చూద్దాం. ఆయన ఇంగ్లీష్ లో చెప్తారు, నేను దాన్ని తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. Lulu is a very demanding product. Everybody wanted to have Lulu shopping in their respective states, not only in India, globally also. I used to meet him in Davos regularly. And also at one stage, Venkaiah Naidu, before he became vice president, he used to come. He had a very good equation with him. One day he met there. I asked him to come to Andhra Pradesh. Then he told me, let us see. Because his product is very demandable, and also Lulu, everybody is asking. He is calculatively moving forward. 4 or 5 times I requested him, you come. Wherever I meet, I used to chase him. I met so many times in Davos. All times I used to ask him to come to Andhra Pradesh. Finally he asked me, why can't you come to Cochin? You see, if you like, then I will come. All the way to get his shopping mall, I spent 1 day by going to Cochin and see his shopping mall. Then only he agreed to come to Andhra Pradesh. But very unfortunate, 5 years it was delayed, 6 years. Now I am confident he is going to start tomorrow. He is going to start at the earliest. And also he is going to start one more hyper mall in Vijayawada. I am asking one more hyper mall in Amaravati also, in the coming city also. Ultimately, Andhra Pradesh, I am assuring all friends here, I treat investors are also contributing nation building. If you invest money, then only employment will come. You invest money, then only government will get revenue. Then only I can do welfare programs. Wealth creation, investors' role is very, very important. That's why always I treat investors or partners in progress. ఆయన ఏమన్నారంటే, లూలు మాల్ చైర్మన్ ని డావోస్ లో ఎప్పుడు వెళ్ళినా కలుస్తా వస్తా, ఆయన్ని ఇక్కడ ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి ఇన్వైట్ చేస్తూ ఉన్నారంట. ఆయన చూద్దామని చెప్పేసి అంటా ఉంటే, ఒకసారి మీరు ఆయన లూలు మాల్ చైర్మన్, మీరు కొచ్చిన్ వెళ్ళి అక్కడ మాల్ చూడండి, నచ్చితే వీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని చెప్పేసి ఆయన అంటే, సీఎంగా ఆయన 1 full day వెళ్ళి కొచ్చిన్ వెళ్ళి టైం స్పెండ్ చేసి అక్కడ చూసి వచ్చారంట. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆయన పవర్లోకి వచ్చాక దాన్ని మెటీరియలైజ్ చేస్తా దాన్ని ముందు తీసుకొస్తున్నారు. ఒకవైపు నుంచి చూస్తే సిబిఎన్ గారు పట్టువదలని విక్రమార్కుడు లాగా ఆ ఇన్వెస్టర్స్ ని పట్టుకొని, లూలు మాల్ చైర్మన్ ని పట్టుకొని ఆయన ఇంత దాకా తీసుకొచ్చి ఇప్పుడు ఇన్వెస్ట్ చేపిస్తున్నారు. హీ హాస్ బీన్ పర్సిస్టెంట్ అని క్లియర్ గా కనిపిస్తుంది. 4-5 సార్లు డావోస్ వెళ్ళిన ప్రతిసారి అడగడం, ముందు కొచ్చిన్ వెళ్ళి చూడండి, అది నచ్చితేనే వస్తాను అని చెప్పించుకోవడం, ఈయన దానికి ఒబ్లైజ్ అయ్యి 1 full day స్పెండ్ చేసి రావడం. హీ డిడ్ వాట్స్ నీడెడ్
టు బ్రింగ్ ఇన్ దట్ ఇన్వెస్ట్మెంట్. ఇట్స్ ఎవిడెంట్ హియర్. ఇంకో వైపు నుంచి చూస్తే ఇది ఎంతూజియాజం కింద చూడాలా, డెస్పరేషన్ కింద చూడాలా? ఒక చీఫ్ మినిస్టర్ ఆయన స్టేట్ లో ఎడ్యుకేషన్ ని, హెల్త్ కేర్ ని పట్టించుకోకుండా దౌర్భాగ్య పరిస్థితిలో వదిలేస్తే ఎలాంటి గతి పడుతుందో సిబిఎన్ గారిని చూస్తే కూడా అర్థం చేసుకోవచ్చు అనేలాంటి పాయింట్ కూడా అరేజ్ అవుతుంది. ఒక ఆపర్చునిటీని పర్సూ చేయడం తప్పనట్లేదు, కానీ సిబిఎన్ గారు నిజంగా స్టేట్ ని డెవలప్ చేస్తే, ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద పెట్టాల్సిన ఫోకస్ పెడతా వాటిని నెగ్లెక్ట్ చేయకుండా పక్కన పడేయకుండా ఉంటే మార్కెట్ ఫండమెంటల్స్ విల్ లుక్ గ్రీన్. అప్పుడు ఆ లూలు చైర్మన్ లాంటి ఇన్వెస్టర్స్ ఆటోమేటిక్ గా మన మార్కెట్ ఫండమెంటల్స్ స్ట్రాంగ్ గానే ఉన్నాయి కాబట్టి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడానికి ముందుకొస్తారు. ఇలాగ డెస్పరేట్ అవ్వకుండా ఒక చిన్న వామ్ ఇన్విటేషన్ తో వాళ్ళు వచ్చి పెట్టుండేవాళ్ళు. అలా కాకుండా ఇంత డెస్పరేట్ అటెంప్ట్స్ చేస్తున్నారు అంటే సంథింగ్ ఈజ్ ఆఫ్, ఏదో తేడా కొడుతుంది. ఈయన ఇంత అగ్రెసివ్ గా వాళ్ళని బ్రతిమలాడి ప్లీజ్ చేస్తున్నారంటే ఏదో తేడా కొడుతుంది. మన దగ్గర విషయం ఉంటే అంత బ్రతిమలాడాల్సిన పనేంటి? ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. థింక్ ఫర్ మూమెంట్. మీ పిల్లల్ని మీరు బాగా చదివించారనుకోండి, వాళ్ళ జాబ్స్ కోసం మీరు ఎవరిని వెళ్ళి బ్రతిమలాడాల్సిన పని లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్లే నిలబడి మార్కెట్లో వాళ్లే జాబ్ తెచ్చుకునే పొజిషన్లో వాళ్ళు వస్తారు. అలాగే ఈయన కూడా స్టేట్కి కావాల్సిన ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీద పెట్టాల్సిన ఫోకస్ పెట్టుంటే, నెగ్లెక్ట్ చేయకుండా పెట్టుంటే, ఒక చీఫ్ మినిస్టర్ గా ఆ స్టేట్ కి కావాల్సిన పెడిగ్రీ ఇచ్చుంటే మన స్టేట్ ఇన్వెస్టర్స్ కి రెడీ అండ్ ఫిట్ గా కనిపిస్తుంది ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. అలాంటి ఫోకస్ పెట్టుంటే హాయిగా ఒక వామ్ ఇన్విటేషన్ తో ఇన్వెస్టర్స్ అంతా వచ్చి హాయిగా ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎందుకని ఇంతగా లూలు చైర్మన్ వెనక పడి ఇలాగ ఇన్వెస్ట్మెంట్స్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి సిబిఎన్ గారికి పట్టింది? ఆయన ఇన్వెస్ట్మెంట్స్ ని స్టేట్ కి తీసుకొస్తున్నట్లేదు, ఆయన ఫెయిల్యూర్స్ కి పెనాల్టీ కడుతున్నట్టు ఉంది. సిబిఎన్ సార్, మీరు కూడా ఎడ్యుకేషన్ ని, హెల్త్ కేర్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండుంటే మన స్టేట్ లో కూడా లిటరసీ లెవెల్స్ పెరిగి మార్కెట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉండి ఇన్వెస్టర్స్ లైక్ లూలు మాల్ చైర్మన్ తీసుకోండి, ఆయన ఎలాగైతే కొచ్చిన్ లో పెట్టారో అలాగే ఇక్కడ కూడా మార్కెట్ ఫండమెంటల్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి ఆయన పెట్టేసేవాళ్ళు. ఆయన ఇంకా ముందుకొచ్చి నేను పెడతాను అని చెప్పేసి అనేవాళ్ళేమో. ఇలాగ మీ ఫెయిల్యూర్స్ వల్ల ఎడ్యుకేషన్ ని, హెల్త్ కేర్ ని నెగ్లెక్ట్ చేస్తా ఉంటా అన్ని సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీకి ఆపర్చునిటీస్ క్రియేట్ అయ్యే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయకుండా ఇన్వెస్టర్స్ వెంట పడితే ఆ బెనిఫిట్స్ ఎంత మందికి చేరతాయి? అది ఇన్క్లూజివ్ గ్రోత్ అవుతుందా? అందరినీ కలుపుకొని తీసుకెళ్లే డెవలప్మెంట్ అవుతుందా? ఆ డెవలప్మెంట్ నుంచి ఎగ్జాక్ట్ గా బాగుపడేది ఎవరు? ఇలాంటి వాటి వల్ల కాదా ఇన్ఈక్వాలిటీస్ పెరిగేది అనే క్వశ్చన్స్ ఎరేజ్ అవుతున్నాయి. ఇలాగ మెరిట్ మీద కాకుండా ప్లీజింగ్ మీద ఇన్వెస్టర్స్ ని తీసుకొస్తా ఉంటే ఆ వచ్చే ఇన్వెస్టర్స్ ఎంత పవర్ఫుల్ గా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు. ఇంకోవైపు ఫేక్ ఫ్యాక్టరీస్ కి ఈ వెంపర్లాటకి హీరోయిక్ ఎలివేషన్స్ ఇస్తా ఉంటే ఇంకే ఉంది. ఇన్ఫాక్ట్ ఈ సిపాయిలు అందరూ, ఈ ఫేక్ ఫ్యాక్టరీస్ అంతా కూడా మనం ఇప్పుడు చేసే డిస్కషన్ ని కూడా రాంగ్ గా మౌల్డ్ చేసే ఛాన్స్ ఉంది. విజయ్ చూడు చదువుకున్నాడు అయ్యుండి కూడా ఇన్వెస్టర్స్ ని ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఫాలో అప్ చేస్తుంటే దాన్ని కూడా తప్పు పడుతున్నాడు అని చెప్పి రాంగ్ గా మౌల్డ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ కేర్ఫుల్ గా చూస్తే ఇంత డెస్పరేషన్ వెనక సిబిఎన్ గారి మిజరబుల్ ఫెయిల్యూర్స్ జూమ్ చేస్తే కనిపించవా? ప్రాబబ్లీ జగన్ గారు ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద అంత ఫోకస్ పెట్టారు కాబట్టి ఇంతలాగా వెంపర్లాడలేదేమో. అంతే కదా, విషయం ఉన్నవాళ్ళు ఎక్కడ పర్ఫార్మెన్స్ చూపించాలో అక్కడ ఆ పర్ఫార్మెన్స్ చూపించే వాళ్ళు ఎవరి వెనకైనా ఎందుకు పడాలి? వాడు కాకపోతే ప్రపంచం అంతా ఉందనే కాన్ఫిడెన్స్ తో ముందుకెళ్తారు. దిస్ డజంట్ మీన్ జగన్ గారు గానీ ఏ చీఫ్ మినిస్టర్ గానీ ఇన్వెస్టర్స్ ని ఇన్వైట్ చేయకూడదు అని కాదు. బట్ అంతగా డెస్పరేట్ అవుతున్నారంటే దేర్ ఇస్ మోర్ దాన్ వాట్ మీట్స్ ద ఐ. ఇన్ఫాక్ట్ దేర్ ఇస్ అన్ ఇన్వర్స్ రిలేషన్షిప్ బిట్వీన్ అ చీఫ్ మినిస్టర్స్ desperation to attract investors versus his or her performance in education and healthcare. చూడండి, జస్ట్ కంపేర్ సిబిఎన్ గారు, జగన్ గారు అండ్ వైఎస్ఆర్ గారు. సిబిఎన్ గారి టైంలో ఏపీ, కంబైన్డ్ ఏపీ గానీ ఇప్పుడున్న ఏపీ గానీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ లో ఎంత డిజాస్టర్స్ గా ఉంది అండ్ ఆయన డెస్పరేషన్ ఫర్ ఇన్వెస్టర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీరు చూడండి. వర్సెస్ లుక్ ఎట్ వైఎస్ఆర్ గారు అండ్ జగన్ గారు. వైఎస్ఆర్ గారి టైంలో ఆయన ఫీ రియంబర్స్మెంట్స్ అని, ఆరోగ్యశ్రీ అని చెప్పేసి ఎడ్యుకేషన్ మీద, హెల్త్ కేర్ మీద ఎంత ఫోకస్ పెడతా వచ్చారు. జగన్ గారి టైంలో నాడు నేడు అని, ఆ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సిలబస్ అవి ఇవని చెప్పి ఎడ్యుకేషన్ ఎంత సీరియస్ గా పట్టుకున్నారు. హెల్త్ కేర్ లో కూడా ఆరోగ్యశ్రీ లిమిట్స్ పెంచుతా అదెంత సీరియస్ గా పట్టుకున్నారు. అండ్ కంపేర్ దాట్ అగైన్స్ దేర్ డెస్పరేషన్ ఫర్ ఇన్వెస్టర్స్. ఐ థింక్ దిస్ రిలేషన్షిప్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అ చీఫ్ మినిస్టర్స్ డెస్పరేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు హిస్ ఆర్ హర్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్. మిగతా స్టేట్స్ గురించి తెలియదు, మన రీసెంట్ మెమరీలో ఉన్న సిబిఎన్ గారు, వైఎస్ఆర్ గారు, జగన్ గారు వీళ్ళ పర్ఫార్మెన్స్ చూసి ఈ రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. దిస్ ఇస్ వెరీ ఎన్లైటనింగ్ టు మీ. నెక్స్ట్ సిబిఎన్ గారు ఇచ్చిన ప్రెజెంటేషన్ లో నా ఫేవరెట్ పార్ట్ చూద్దాం. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ హిస్ ఎక్సలెన్సీ, you brought your investors. My investors are here. It is a win-win situation. Every one of you has to start one project. I requested you last night $50 billion investment in Andhra Pradesh. He promised me more than that I will bring. I will be very happy. You come with project details. You are very innovative. In crisis time, you created Investopia for promoting investment. You are taking focus approach. You are going all over the world. I am very happy. 25% you spend in Andhra Pradesh. Your time, not your resources.
then you will see the change. You test me, you test my government. If you deliver, then move forward. If you won't deliver, leave us. This is a challenge I am making, Your Excellency. From zero time today already started. From now onwards, we will work together. I am assuring you, you bring the proposal, it is our responsibility to clear and keep our word. Either incentives, we are number one. Speed of doing business, we are number one. And also credibility, we are number one. It is not one-day credibility. For the last 3 decades, we established that credibility. There is a proof of concept. You are going tomorrow to Hyderabad. My vision has made a reality. You go and see. Then you have any belief, come back, we will work together. With this, friends, investors, I am always pro-reformer. I am always pro-investors friendly. And finally, I am requesting you, at least by evening, clinch each entrepreneur one investment. That is where I am requesting all of you. Then things will move forward. ఆయన అక్కడ చెప్పింది నాకు నచ్చింది. ఆయన ఏమంటున్నారంటే యుఏఈ మినిస్టర్ గారిని ఆయన మొత్తం గ్లోబ్ మొత్తం తిరుగుతున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ అంతా చేస్తా, ఆయన టైంలో ఒక 25% మాకు పెట్టండి, రిసోర్సెస్ కాదు 25% మా మీద ఫోకస్ పెట్టండి, మీకే తెలుస్తుంది, మేము సీరియస్గా పనిచేస్తుంటేనే మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి, ఛాలెంజ్ చేస్తున్నాము, లేదంటే యూ లీవ్ మీ అని చెప్పేసి కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అండ్ ఆల్సో ఆయన రిక్వెస్ట్ చేశారంట $50 billion ఇన్వెస్ట్మెంట్ మాకు ఆంధ్రప్రదేశ్లో పెట్టమని ఆ యుఏఈ మినిస్టర్ని సీబిన్ గారు రిక్వెస్ట్ చేశారంట. ఆయన అంతకన్నా ఎక్కువ తీసుకొస్తానని ప్రామిస్ కూడా చేశారంట, విచ్ ఇస్ గుడ్ టు నో. ఐ హోప్ దట్ మెటీరియలైజెస్. సీబిన్ గారి సైడ్ ఇన్వెస్టర్స్, ఇప్పుడు ఆ యుఏఈ మినిస్టర్ గారి సైడ్ ఇన్వెస్టర్స్ అందరూ వచ్చున్నారు ఆ కాన్ఫరెన్స్, ఆ మీటింగ్లో. సో ఆయన ఏమన్నారంటే మన టీం, మన ఆంధ్రప్రదేశ్ టీం అంతా కూడా రిప్రజెంట్ చేస్తున్న వాళ్ళు, ఆయన మినిస్టర్స్, ఆయన టీం నుంచి ఒక్కొక్కళ్ళ నుంచి ఒక్కొక్క ప్రాజెక్ట్ పట్టుకోండి అని చెప్పేసి ఆయన కూడా, ఐ డోంట్ నో ఇఫ్ ఇట్స్ అ సీరియస్ టార్గెట్ దట్ హీ హస్ సెట్, బట్ దట్స్ గుడ్ టు హియర్, గుడ్ టు నో దట్ కైండ్ ఆఫ్ టార్గెట్ సెట్టింగ్ అండ్ డైరెక్షన్ సెట్టింగ్ ఈజ్ ఇంపార్టెంట్. వెరీ గుడ్. ఓవరాల్గా సీబిన్ గారు ఆ యుఏఈ మినిస్టర్ గారిని, ఆయన అబ్దుల్లా గారిని ఇన్వైట్ చేసిన విధానం, ఆ ప్రెజెంటేషన్ అంతా బాగుంది. కానీ ఆ లూలు మాల్ వెనక అంత వెంపర్లాడతా పడడమే సంథింగ్ ఈజ్ ఆఫ్, ఏదో తేడాగా ఉందని మాత్రం అక్కడ నుంచి బోలెడని నాకు క్వశ్చన్స్ ఎరేజ్ అయ్యాయి నేను డిస్కస్ చేసినట్టు. సీబిన్ గారు అయితే ఆ అబ్దుల్లా గారికి, ఆ మినిస్టర్ గారికి అక్కడున్న వాళ్ళకైతే టోపీ పెట్టలేదని అయితే నాకు అర్థమైంది. మరి ఎవరికి టోపీ పెడుతున్నారో అని మీకు అర్థమైతే కామెంట్స్ లో టోపీ అని టైప్ చేయండి. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బాయ్.